ద గాడ్ హూమ్ వి సర్వ్ ఈజ్ హోలీ. ద గాడ్ హూమ్ వి సర్వ్ ఈజ్ లవ్. మనం సేవించుచున్న దేవుడు పరిశుద్ధుడు. మనం సేవించుచున్న దేవుడు ప్రేమ స్వరూపి. మనం సేవించుచున్న దేవుడు వెలుగయున్న దేవుడు. ఆ దేవుని యొక్క అట్రిబ్యూట్స్, గుణ లక్షణాలను తలుచుకుంటూ ఒక ప్రత్యేకమైన అంశముగా దీన్ని భావించాం. మనం సేవించుచున్న దేవుడు క్రమశిక్షణ కలిగిన దేవుడు, క్రమశిక్షణ కోరే దేవుడు, క్రమశిక్షణ యందు ఆనందించే దేవుడు. దేవుని మనకి స్తోత్రం. క్రమమును ఇష్టపడే దేవుడు. ఆయన క్రమముగా ఉంటాడు. ఆయన చేసేవన్నీ కూడా క్రమముగా ఉంటాయి. ఆయన చేసినవి కూడా ఆయన చేతులలో ఆయన చిత్తానుసారంగా క్రమముగా ఉండాలని ఆయన తీవ్రముగా కోరుకునేటటువంటి దేవుడు. ఆయన సృష్టిలో అంతా ఇప్పటి వరకు క్రమంగానే జరుగుతూ ఉంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆయన క్రమమును కోరే దేవుడు కనుక
మన శరీరం దేవుడి పిలుపు అందుకునే వరకు, మధ్యాకాశంలోకి ఆయన వచ్చి మనల్ని ఆకర్షించుకునే వరకు ఏది ముందో అయితే అది. ఆ జీవితం కొనసాగించే తీరు ఈ పరిశుద్ధతను, ఈ నీతిని, ఈ పరిపూర్ణతను ఆధారం చేసుకుని జీవించేదిగా ఉండాలి. కానీ అలాగున మన మనసు వెంటనే మారలేదు కదా, అలాగున మన శరీరం పూర్తిగా దేవునికి లోబడిపోవటం లేదు కదా, పోరాటం కొనసాగుతూ ఉంది కదా. లేకపోతే సంఘానికి అపొస్తలులు ఎందుకు అన్ని హెచ్చరికలు వ్రాయాలి, ప్రోత్సాహకరమైన వ్రాయాలి, ఎందుకు ఆ గద్దింపు మాటలు వ్రాయాలి, ఎందుకు మీరు ఇలాగుండాలి, ఇలాగుండకూడదు, ఇలాగుండాలి, ఇలాగుండుట మీకు మంచిదని ఈ తీరుతెన్నులు ఎందుకు చెప్పాలి అని అంటే, ఈ శాంక్టిఫికేషన్, పవిత్రపరచకొనుట. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధపరచుట ఒక భాగమైతే, విశ్వాసి తనను తాను పవిత్రపరుచుకుంటూ ముందుకు వెళ్ళటం, ఆ పవిత్రతను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళటం, ఆ పవిత్రతను ఇంకా అభ్యాసముగా మలుచుకుంటూ తన మనసును, తన శరీరాన్ని దేవునికి స్వాధీనం, ఆత్మకు స్వాధీనం, వాక్యానికి స్వాధీనం చేస్తూ జీవితాన్ని మలుచుకుంటూ వెళ్ళటం, అదే శాంక్టిఫికేషన్. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. లేఖనంలో ఒక మాట మీకు ధ్యానం కోసం కాదు కానీ ఆలోచన కోసం. పాపము చేసి పాపము వలన, పాపములో మనము దేవుని దృష్టిలో చచ్చిన వారమై ఉన్నాం, మృతులమై ఉన్నాం, మరణించిన వారమై ఉన్నాం. ప్రభు మనలోనికి వచ్చి మనలను బ్రతికించాడు, నూతన స్వభావం మనకి ఇచ్చాడు, నూతన సృష్టిగా మనల్ని చేశాడు. ఇక తీర్పు లేని ఆ గుంపులో మనం నిలబడ్డాం. క్రీస్తునందు ఏ శిక్షా విధి లేదు, క్రీస్తునందున్న వారికి ఏ తీర్పు లేదని దేవుడే ప్రకటించాడు. అయితే లేఖనాలను మనం తరిచి చూస్తే మరొక చోట, మీ శరీర క్రియలను, మీ శరీర కార్యములను మీరు చంపివేయండి అని పేతురు అన్న సందర్భం ఉంటుంది, పౌలు అన్న సందర్భం ఉంటుంది. పేతురు అంటాడు ఒక చోట, మీ శరీర కార్యములను చంపండి, వాటిని చంపివేయండి. క్రీస్తులో రాకముందు మనం చచ్చిన వారం ఉన్నాం పాపం విషయంలో, శరీర కార్యాల విషయంలో. క్రీస్తు మనల్ని బ్రతికించాడు, జీవంలోనికి తీసుకొచ్చాడు, ఆయన మనలోనికి జీవంగా వచ్చాడు, మనల్ని జీవింపజేస్తాడు ఆత్మ. మరి అక్కడ పేతురు భక్తులు వచ్చేటప్పటికి క్రీస్తు మనల్ని బ్రతికించాడని అనుకున్నాం, ఇంకా చనిపోయే ప్రసక్తి లేదనుకున్నాం. కానీ శరీర క్రియలు ఇంకా ఉన్నాయి, మనోనిబ్బరం లేనటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. కనుకనే గలతీయులకు రాసిన పత్రికలోను, పేతురు రాసిన పత్రికలోను ఈ మాటలు ఉంటాయి. శరీర క్రియలకు దూరంగా పారిపోండి, మీ శరీరంలో పాపమును ఏలనియ్యకండి, పాపమునకు మీరు మరలా బానిసలుగా మారకండి. ఈ హెచ్చరికలు ఇంక పాపం ఎక్కడుందని ఒక చోట ఉంటుంది, పాపాన్ని కొట్టేశాడు, పాపాన్ని తీసేశాడని ఒక చోట ఉంటుంది, మరొక చోట పాపమును ఏలనివ్వకండి, మీ శరీరంలో మీ అవయములను పాపమునకు దాసులుగా అప్పచెప్పకండి అని ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రికలో మీ శరీర క్రియలను చంపివేయండి అని ఉంటుంది. ఆ పరిచర్యే, ఆ అభ్యాసమే క్రమశిక్షణ. దేవుని మనకి స్తోత్రం. ఆ విషయంలోనే మనకు దేవుడు ట్రైనింగ్ ఇస్తూ తీసుకెళ్తాడు. అందులో మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, అవసరమైన బలాన్ని ఇస్తూ, అధికారాన్ని ఇస్తూ, ఆత్మ సహాయాన్ని ఇస్తూ, దినదినమునకు మనలను ఆయన తన రూపంలోనికి మార్చుకుంటూ ఉంటాడు. మనము చనిపోయిన తర్వాత క్రీస్తు ఎదురుగా నిల్చున్నప్పుడు ఆయన పోలిన వారంగా ఉంటాం, లేదా మధ్యాకాశంలోకి ఆయన వచ్చినప్పుడు అప్పటికింకా మనము బ్రతుకుంటే ఆయనను పోలిన వారముగా ఆయన్ని చేరుకుంటాం. కానీ ఈ మధ్యలో ఈ జీవితాన్ని కొనసాగించేటటువంటి ఆ తీరులో క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. అదే డిసిప్లిన్. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ పరిశుద్ధత కొనసాగింపు, ఆయన రూపులోనికి మార్చబడి నిమిత్తము గత వారం చెప్పుకున్నాం కదా, క్యారెక్టర్ డెవలప్మెంట్, బిల్డింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని గుణశీలములను మనలో పెంపారు చేసుకొనుటకు, దేవుని గుణశీలములను మనలో ఎక్కువ చేసుకొనుటకు, దేవుని గుణశీలములను ఎరిగిన వారమై వాటిని హత్తుకుని వాటిని స్వీకరించి ఆ రీతిగా జీవించు నిమిత్తమై డిసిప్లిన్.
దేవునికి స్తోత్రం. ఒకటి, కొనసాగే పవిత్రత. రెండవది, ఆయన రూపులోనికి మలచబడుట. లేఖనాలు ఉంది కాబట్టి మనం ఈ మాటలు చెప్పుకుంటున్నాం. క్రీస్తు మనసు మీరు కలిగి ఉండండి, క్రీస్తు మాదిరిని మీరు కలిగి ఉండండి. అలాగే లేఖనాల్లో పరిశుద్ధాత్ముడు రాయిస్తాడు, దేవుని పోలి నడుచుకోండి, దేవునిలాగా నడుచుకోండి అంటాడు. మనం దేవునికి కొడుకులమయ్యాం. లేఖనం చెప్తుంది, దేవునికి మనం కొడుకులమయ్యాం గనక మనకు ఆయన దేవుడు తండ్రి అయ్యాడు గనక మనము దేవుళ్ళమే. మీరు దేవుళ్ళే అని దేవుడే అంటున్నాడని లేఖనంలో ఉంది. మరి దేవుడిలాగా దేవుని కృపచేత విశ్వాసం ద్వారా మనము దేవునికి పిల్లలమయ్యాము, దేవుళ్ళు అన్నట్టుగా లేఖనాన్ని బట్టి అవును దేవుడు అని నన్ను నేను పిలుచుకుంటాను అనుకోండి. వెంటనే దేవుడు అంటాడు, అలాగున నువ్వు సిద్ధపడాలి, అలాగున నువ్వు తయారవ్వాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి సైంటిఫికేషన్, రెండవది ట్రాన్స్ఫర్మేషన్, మూడవది క్యారెక్టర్ బిల్డింగ్, నాలుగవది ఫ్రూట్ఫుల్నెస్. మనము ఫలించుడు వారిగా ఉండట కొరకు క్రమశిక్షణ. మనలో కొన్ని ఫలాలు చూడాలని ఆశపడుతున్నాడు. లేఖనాలు చాలా చోట్ల చెప్తున్నాయి కదా, మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి అని బాప్తిస్మం ఇచ్చే యోహాను. చివరికి యేసుప్రభు కూడా అంటారు కదా, మంచి ఫలములు మీరు ఫలించాలి, చెడ్డ ఫలములు మీరు ఫలించడానికి వీల్లేదు. చెడ్డ ఫలములు ఫలించే ప్రసక్తే లేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మంచి వ్యవసాయకునుగా తీగలైన మిమ్మలను ద్రాక్షవల్లైన నాకు అంటుకట్టాడు ఆయన. కనుక నా ప్రవాహము నా ప్రభావం మీలోనికి ప్రవహిస్తూ ఉండాలంటే మీరు నాకు అంటుకట్టబడి ఉండాలి. నాలో ప్రభావం మీలోనికి ప్రతిదినము ప్రతి గడియ మీరు మంచిగా ఫలించేలాగున ఈ ప్రభావం మీకు అందుబాటులో ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. కనుక మీరు మంచి ఫలాలు ఫలించాలి. అదే క్యారెక్టర్ బిల్డింగ్, అదే ఫలభరితమైన జీవితం. వరాలు కోరేవారు చాలామంది అని దైవజనులు చెప్తుంటారు. స్వస్థత వరము, ప్రవచన వరము, దర్శన వరము, భాషల వరము, భాషలకు అర్థం చెప్పే వరము, వివేచన వరము. ఎక్కువ మంది ఈ వరాలను కోరేవారుగానే ఉంటారట విశ్వాసుల్లో చాలా వరకు. అవి వారిని తొందరగా సెలబ్రిటీస్ని చేసేస్తాయి. ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగున అవి త్వరగా దోహపడతాయి. ఆశ్చర్యకార్యాలు చేసేవారు, అద్భుతాలు చేసేవారంటే లోకమంతా వారి వెనకాలే ఉంటుంది, క్రైస్తవ లోకమంతా వారి వెనకాలే ఉంటుంది, అందులో సందేహం లేదు. కానీ గల్తీలు రాసిన పత్రికలో ఆత్మఫలము అంటూ అద్భుతమైన రీతిలో కొన్ని విషయాలు చెప్తారు పరిశుద్ధాత్ముడు. దీర్ఘశాంతము, ఓర్పు, సహనము, దయాళత్వము, సాత్వికత్వము, ప్రేమ. ఇవి ఎవరిని సెలబ్రిటీస్ చేయలేవు, ఎందుకంటే అది క్యారెక్టర్కి సంబంధించింది. క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరింతగా సువాసనగా చేయనట్లుగా, క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత ప్రకాశమానంగా చేయనట్లుగా, క్రైస్తవు యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని దేవునికి సంతోషం కలిగించేటటువంటి స్థితిలోనికి తీసుకొచ్చేదిగా ఆ ఆత్మ ఫలము, ఆ ఫలములు ఉండే ఆ విశేషమైనటువంటి ఆ ఫలములు సహాయపడతాయి. ఈరోజు మీరు నేను దేవుని సన్నిధిలో ఉండి ఒక మాట దేవునికి చెప్పటానికి ప్రయత్నం చేయాలి. ప్రభు అడుగుతాడు, వరములు శ్రేష్టమైనవే, అవి కూడా దేవుని దగ్గర నుంచి వస్తాయి, అవి కూడా దేవుడు ఇస్తాడు, అవి కూడా తన మహిమ కోసమే ఇస్తాడు, సంఘక్షేమాభివృద్ధి కోసం ఇస్తాడు అని లేఖనాల్లో ఉన్నాయి. కానీ రెండు దేవుని దగ్గర నుంచి వస్తాయి, రెండు ఆత్మ సంబంధమైనవి, ఆత్మ దయచేసేవే. కానీ ఏది మనకు ప్రాముఖ్యము అని అంటే రెండు ప్రాముఖ్యమే, దేన్ని మనం రిజెక్ట్ చేయకూడదు, దేన్ని తృణీకరించకూడదు. కానీ రెండు కావాలి. రెండిటిలోనూ మనం ఎక్కువగా ఎంచవలసినది క్యారెక్టర్ బిల్డింగ్, ఆత్మఫలము. దేవుని మనకి స్తోత్రం. క్రీస్తు పోలిక అంటే కేవలము స్వస్థత, అద్భుతాలు, ప్రవచనాలు, జరగబో సంగతులు చెప్పుట మాత్రమే కాదు. అలా చెప్పేవారు చాలా విషయాలు చెప్తూనే ఉంటారు. కానీ ఈ ఆత్మఫలం వచ్చేటప్పటికి చాలామంది వెనకబడిపోయి ఉంటారు, చాలామంది ఫెయిల్యూర్ స్టేజ్లో ఉంటారు, చాలామంది ఆ విషయాలను పట్టించుకోని వారుగానే ఉంటారు.
ఇది చాలా విచారకరమైన విషయం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక ఈ విషయాలను బట్టి చూస్తే ఈ క్రమశిక్షణ అనేది మన ఆధ్యాత్మిక జీవితాలకు చాలా అత్యంత అవసరమైనటువంటి అంశముగా భావించి, కనీసము ఈ అంశమును ధ్యానిస్తున్న ఈ దినములను బట్టి, మనం నేర్చుకుంటున్న విషయాలను బట్టి, దేవుడు నేర్పిస్తున్న విషయాలను బట్టి మనం ఒక కఠినమైన పట్టుదలతో కూడిన నిర్ణయం తీసుకుని క్రొత్త సంవత్సరంలోనికి ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డిసిప్లిన్, క్యారెక్టర్ బిల్డింగ్, అది దేవునికి చాలా ఇష్టమైన అంశం. కనుక దేవుడు కూడా ఆ బిల్డింగ్, ఆ కట్టుకోవటంలో సహాయం చేయటం, దేవుడే సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన మన బలహీనతలు ఎరిగి తన బలాన్ని మనకి ఇస్తాడు. మన అవసరతలు ఎరిగి మనకు సహాయం చేస్తాడు. మనం పడి చెడుటను బట్టి ఆయన లేవనెత్తుతాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఈ క్రమశిక్షణ దేవుడు ఏ రీతిగా ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు అనేది మనకు తెలిసిపోయింది. కానీ దేవుడి క్రమశిక్షణ బోధ ద్వారా ఇచ్చిన, పరిస్థితుల ద్వారా ఇచ్చిన, అది పరీక్షగా, పరిశోధనగా, తర్ఫీదుగా, గద్దింపుగా పంపిన ఆ దేవుని యొక్క క్రమశిక్షణలో పెట్టే తీరు, ఆ పరిస్థితులను అనుమతించే తీరు, ఆ పరిస్థితులు కూడా తన భక్తులు నడిపించే తీరు ఏ ఉద్దేశంతో అంటే డిసిప్లిన్లో ఉండాలనే, అందులో సందేహం లేదు. కానీ ఇంకా ఫార్మోస్ట్గా చెప్పాలంటే, ఇంకా తొలి పాఠంగా మనం చెప్పాలంటే, మనము ఆయన డిసిప్లిన్లు పెట్టే తీరుని అంగీకరించాలని కోరుకుంటాడు. ఇంకా చెప్పాలంటే గాడ్ ఎక్స్పెక్ట్స్ ఏ ప్రాపర్ రియాక్షన్, ఏ ప్రాపర్ రెస్పాన్స్ ఫ్రమ్ అస్. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటకు తగిన స్పందన, మాటకు తగిన ఆ ప్రతిక్రియ కనపడలేదనుకోండి, అది దేవునికి అవమానమే, అది దేవునికి అగౌరవమే కదా. ఆత్మ సంగంతో చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆ మాటల్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని బట్టి చూస్తే మనము వినాలని, మనము వింటామని ఆయన మాట్లాడుతున్నాడు. మనకు వినే ఆ వినికిడి శక్తి ఆయన మనకు ఇవ్వనప్పుడు, ఆ చెవులు మనకు ఇవ్వనప్పుడు, ఆ జ్ఞానం మనకు ఇవ్వనప్పుడు ఆయన మాట్లాడాడు కదా. ఆయన మాట్లాడిన మాట మన జీవితాలలో ఒక ప్రత్యేకమైన స్థితి కొరకు మాట్లాడతాడు ఆయన. మన పరిస్థితుల విషయంలో, మన జీవితాన్ని వర్ధలి చేసుకునే విషయంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనైనా మాట్లాడతాడు ఆయన. ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటకు తగిన ఫలం అక్కడ కనపడాలి, మాటకు తగిన ప్రతిస్పందన అక్కడ కనపడాలి, మాటకు తగిన ధ్వని అక్కడ కనపడాలి. అది దేవుడు తన పిల్లల నుంచి ఎక్కువగా కోరుకుంటాడు. దేవుని మనకి స్తోత్రం. మాట వినని మూర్ఖులు ఉంటారు, మాటను నిర్లక్ష్యం చేసేవారు ఉంటారు, మాటకు లోబడని వారు ఉంటారు. వారు కూడా స్పందించాలని దేవుడు కోరుకుంటాడు, అందులో తప్పులేదు, కోరుకునే మాట్లాడతాడు. కయ్యను హేబేలును చంపివేసిన, రహస్యముగా చంపివేసిన కయ్యనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కయ్యను తన మాట వింటాడు, తన మాటకు స్పందిస్తాడు, ఆ వినే ప్రయత్నం చేస్తాడనే ఉద్దేశంతో నేను మాట్లాడతాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఈ మధ్యాహ్నం మనం ఆలోచించేసే విధం ఏంటంటే, ఈ దేవుని యొక్క క్రమశిక్షణ తీరు గురించి మనం ధ్యానం చేస్తున్నామంటే మనం ఆ మాటలకు స్పందిస్తామని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ మాటలను తప్పక మనం స్వీకరిస్తామనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు. అలాగ స్పందించటం మనం దేవునిని మహింపరిచినట్లే. ఆయన ఉద్దేశం ఎరిగిన తర్వాత, ఆయన తీరు ఎరిగిన తర్వాత, ఆ క్రమశిక్షణ శిక్ష విషయంలో ఆయన మనకు బోధించిన ఆ విషయాలని మనం ఆయా స్థాయిలో అర్థం చేసుకున్న తర్వాత, ఆయా స్థాయిలో మనం స్వీకరించిన తర్వాత, ఆ స్వీకరించిన దాని విషయంలో మనం నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా తేలికగా దాన్ని పక్కకు పెట్టామనుకోండి, ఆ విషయంలో దేవుడు బాధపడతాడు. ఎందుకంటే ఏ తండ్రి అయినా సరే తన పిల్లలు తన మాట వింటారని ఆశపడతాడు. మాట వినటం అంటే అర్థం ఏంటి చెప్పండి, సూచన ఏంటి చెప్పండి. మొదటి సూచన తల ఊపటము,
లేదా నోరు తెరిచి అవును తండ్రి, అలాగే తండ్రి, నీ దాసుడను అలాగే. అది రెండవది. మూడవది అని చెప్పండి, అలాగున చేయుట, అది ముగింపు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. తల ఊపినవాడు మాట విన్నట్టేనంటే విన్నట్టే, కానీ అతని దగ్గర నుంచి స్పందన రాకపోతే విన్నట్టు కాదు. అలాగే ప్రభువా, అలాగే తండ్రి, ఇదిగో నీ దాసుడను అని ఒక నిర్ణయంతో నేను ముందుకు వెళుతున్నాను అనుకోండి, ఆ మాట వినటంలో రెండవ స్టేజ్లో ఉన్నాడన్నమాట వ్యక్తి. అలాగే అని చెప్పిన తర్వాత, అలాగే ఉంటాను, నేను ప్రయత్నం చేస్తాను, నీ సహాయం నాకు కావాలని చెప్పిన తర్వాత ఆ ప్రయత్నం లేకపోతే, ఆ ప్రయత్నం ప్రార్థన వరకే, ఆ ప్రయత్నం మందిరం వరకే, ఆ ప్రయత్నం మోకరిన సమయం వరకే ప్రయత్నం చేస్తారనమాట. కానీ ఆ ప్రార్థన నుంచి లేచి వెలుపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్రయత్నం చేసే ఆ స్థితికే ఏమాత్రమో కూడా అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి. ఇక అతడు దేవుని మాట విన్నాడని ఏమి రుజువు? దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవుల్లో ఎక్కువ గుంపు ఈ మొదటి స్థాయిలో ఉంటారు. ఒక మాదిరి గుంపు రెండవ స్థాయి దాకా వచ్చి ఆగిపోతారు. చాలా కొద్ది గుంపు మూడవ స్థాయిలో ఉంటారు. దేవునికి స్తోత్రం. కొద్ది అనే దానికి నేను సంఖ్య చెప్పను. 100%లో 30% ఉంటారు, 60% ఉంటారు, మిగిలిన 20% అని శాతాలు చెప్పను. ఆ లెక్కలు ఆయన చూసుకుంటాడు. కానీ ఎక్కువ శాతం వినుట మట్టుకు వింటారు. వాక్యములు కూడా చదువుకున్నా కదా, వినుట మట్టుకు మీరు వినువారుగా మాత్రం ఉండక ఆ ప్రకారముగా చేయువారుగా ఉంటేనే మీకు ఫలితం, చేయువారుగా ఉంటేనే ఆ గాడ్లీనెస్, చేయువారుగా ఉంటేనే దేవుని స్వరూపం, చేయువారుగా ఉంటేనే దేవుని ఎదురుగా మీరు నిలబడేటటువంటి అద్భుతమైన ధైర్యం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన అంటే స్వరంతో మాట్లాడటమే కదా, ప్రార్థన అంటే గొంతు తెరిచి మాట్లాడటమే కదా. ప్రభు ఇది కావాలి, అది కావాలి అని ఎక్కువగా మనం అడుగుతుంటాం. ప్రభు నువ్వు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని ఎక్కువగా అడుగుతుంటుంటాం. ప్రభు నాకు ఇలాగైంది, అలాగవ్వాలి అని ఎక్కువగా అడుగుతుంటాం. కానీ ఆ ప్రార్థనలోనే మరొక అంశం, ప్రభు నువ్వు నన్ను ఇలాగ ఉండమంటున్నావు, నేను ఇలాగ ఉంటా. నువ్వు అలా చేయమంటున్నావు, నేను అలాగే చేస్తా. ప్రభు నన్ను ఇలాగున క్రమపరచుకోమంటున్నావు, నేను అలాగ క్రమపరుచుకుంటా అనేది మన ప్రార్థనా సమయంలో ఎంత భాగమ మాటలు వస్తున్నాయి అనేది పరిశుద్ధాత్ముడు ఈరోజు అడుగుతాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మాట దేవుడు మాట్లాడిన తర్వాత, మాటను మనం స్వీకరించిన తర్వాత, స్వీకరించాను దేవుని మాటను అనే దానికి రుజువుగా ఆ మాటలను అనుసరించే ప్రయత్నం, ఆ మొదటి అడుగు నేను వేయకపోతే, నేనంటాను లేదా వాక్యమే అంటుంది, భక్తిహీనత. అది భక్తిహీనతలోనికి వస్తుంది. ఇంకా చెప్పాలంటే వేషధారణ భక్తులకు వచ్చేస్తుంది అది, లేదా అది శరీర సంబంధమైన భక్తులకు వచ్చేస్తుంది. హృదయపూర్వకంగా చేసే భక్తి కాదు. ఆరాధన కూడా ఆత్మతో సత్యంతో చేయాలి. వ్యర్థముగా ఈ ప్రజలను ఆరాధిస్తున్నారనే మాట దేవుడు చెప్పిన ఆ స్థలానికి మనం వెళ్ళి చూస్తే, పెదిములతో వారు నన్ను ఘనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. అంటే క్రియారూపంగా ఉంచటానికి, క్రియారూపంగా దాన్ని అలవర్చుకోవటానికి ఏ ఒక్కరు కూడా ప్రయత్నమే చేయటం దేవుని దుఃఖం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగున దేవుడు మన నుంచి ఒక రెస్పాన్స్ కోరుతున్నాడు. మనం స్పందించే తీరును బట్టి ఉంటుంది మనం ఏ రీతిగా ఆ దేవుని యొక్క దైవత్వంలో, ఆ దైవ ప్రభావంతో, ఆ దైవ ప్రకాశంతో జీవించటానికి ప్రయత్నం చేస్తున్నామో అనేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ డిసిప్లిన్ వల్ల మనకొచ్చే ప్రయోజనాలు ఏంటి? ఏదేమైనా సామాజిక పరంగా చూసినా, సాధారణంగా లోక తీరుగా చూసినా, నేను ఏదో చెయ్యాలి అంటే, ఎవరైనా నన్ను ఇది చెయ్యాలి నువ్వంటే దానివల్ల నాకు వచ్చే ఫలితం ఏంటి, దానివల్ల వచ్చే నాకు ప్రయోజనం ఏంటి అనేది మనం మామూలుగా అడుగుతాం. అది శక్తిని వెచ్చించాలన్నా, ధనాన్ని వెచ్చించాలన్నా, ఒక ప్రయాణం ప్రారంభించాలన్నా, నేను ఇలా చేయటం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, నాకు వచ్చే లాభం ఏంటి, నాకు జరిగే మేలేంటి? ఈ డిసిప్లిన్ విషయంలో మనము తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుని, మనస్సుని నడుమును పట్టుదలతో కట్టుకుని
దేవుని యొక్క వాగ్దానాన్ని చేత పట్టుకుని ఆ మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయటానికి ముందు మనకు ఆ లాభాలేంటో నష్టాలేంటో తెలియాలి కదా. దేవునికి స్తోత్రం. అవును కదా, నేను ఇలాగ ఉండుట వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఇతరులకు వచ్చే ప్రయోజనం ఏంటి, దేవునికి వచ్చే ప్రయోజనం ఏంటి, నేను ఇలాగ చేయుట ద్వారా, నేను ఇలాగున మాట్లాడుట ద్వారా, నేను ఇలాగున ప్రవర్తించుట ద్వారా, నేను ఇలాగున క్రమశిక్షణ కలిగి జీవించుట ద్వారా నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఇతరులకు వచ్చే ప్రయోజనం ఏంటి, లోకానికి లేదా దేవునికి వచ్చే ప్రయోజనం ఏంటి, తప్పక మనకు తెలుసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. ఒరే, ఈ పని ప్రారంభించావు నువ్వు, ఈ చోటుకు వెళుతున్నావు నువ్వు, ఇంత ధనం నువ్వు ఖర్చు పెడుతున్నావు, ఏమవుతుందరా, ఈ దేనికోసం నువ్వంటే ఊరికనంటే అజ్ఞానం, ఊరికనంటే అజ్ఞానం. వారెవరో చేయమన్నారు, చేస్తున్నాను, మరి ఫలితం ఏంటి, నీకు వచ్చే మేలేంటి, నీకు ఒరిగేదేంటి అని ఎవరిని అడిగితే ఏమీ లేదట. మానవుని జీవితం ఇప్పుడు కూడా ఏ పని చేసినా ఉపయోగకరంగా ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఏ పని చేసినా స్వలాభం అని నేను అనను, కానీ దానికి ప్రతిఫలం ఆశించి చేయాలి. దానివల్ల మేలు జరగాలి, దానివల్ల లాభం జరగాలి, దానివల్ల వర్ధిల్లాలి, దానివల్ల నెమ్మది రావాలి, దానివల్ల శాంతి రావాలి, దానివల్ల సమాధానం రావాలి. అందులో సందేహం లేదు. ఏ మేలులు జరుగుతాయి, కొన్ని మాటలు త్వరగానే చూసుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. స్వభావం, ఆ వయసు స్వభావం అనండి. ఇప్పుడు మనం దేవుని స్వభావంలో ఉన్నాం. నూతన సృష్టిగా మనం ప్రభు చేత మార్చబడ్డాం. అంటే నూతన స్వభావం మనం కలిగి ఉండాలి, కలిగి ఉన్నాము. అయితే శారీర స్వభావాన్ని బట్టి చూస్తే హృదయములో మూఢత్వం అంటే మాట వినని స్థితి, మూర్ఖత్వం. తెలియకపోవటం ఒక రకమైన మూర్ఖత్వం అయితే, మూఢత్వం అయితే, తెలిసి తెలియనట్టుగా ఉండటం మరింత భయంకరమైన మూర్ఖత్వం, మూఢత్వం. దేవునికి స్తోత్రం. ఆ మూఢత్వం నుంచి ఆ వ్యక్తి బయటికి రావాలంటే, ఆ మూర్ఖపు స్వభావం నుంచి ఆ వ్యక్తి, ఆ హృదయం బయటికి రావాలంటే మొదటిది బోధ, ఉపదేశం. రెండవది గద్దింపు. ఇక్కడ వచ్చిన ప్రకారం చూస్తే బాలుడు అన్నాడు కదా, దండం, బెత్తపు దెబ్బ అని అర్థం. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ నేర్పించే తీరులో ఆ దండం, ఆ బెత్తం ఉపయోగిస్తారో వెంటనే ఆ బాలుని హృదయంలో నుంచి స్వాభావికముగా పుట్టే మూఢత్వం బయటికి పోతుంది. దేవునికి స్తోత్రం. మూర్ఖత్వాన్ని విడిచిపెడతాడు, ఆ మూఢత్వాన్ని విడిచిపెడతాడు. దండం, దండన, గద్దింపు, బోధ. కొన్ని విషయాలు బోధ ద్వారానే మనం లోబడిపోతాం. కొన్ని విషయాలు బోధ స్వీకరించిన గద్దింపు దాకా తెచ్చుకుంటాం. కొంతమంది అయితే గద్దింపును కూడా దాటి ముందుకు పోతారు. తండ్రి అయిన వాడు బిడ్డను తప్పక దండిస్తాడట. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ క్రమశిక్షణ అనేది, ఈ గద్దింపైన,
ఈ పరీక్ష అయినా, పరిశోధన అయినా, తర్ఫీదైనా, ఈ మలచటమైనా, వలచటమైనా, చెక్కటమైనా అంతా కూడా మనలో జ్ఞానం రావాలని, మనకు అవగాహన రావాలని, మనలోనికి బుద్ధి రావాలని, వాటన్నిటిని ఒక చోట పోగేసి చూసుకుంటే మనలోనికి దైవత్వం రావాలని, ఆ దేవుని స్వరూపం మనలో ఇంకా ఎదగాలని. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇందాక నేను చెప్పాను కదా, నిజానికి మనం మరలా పుట్టాము, నూతన సృష్టి అయిపోయాము, తీర్పులోంచి బయటకు వచ్చాము, దేవుడు మనకు తండ్రి అయిపోయాడు, మనకు దేవునికి పిల్లలం అయిపోయాము, పరిశుద్ధాత్మ మన అంతరాత్మ ముద్రగా వచ్చేసాడు, సంచకరువుగా మారిపోయాడు. అబ్బా తండ్రిని ప్రార్థన చేసుకుంటూ పరలోకపు ఈవులన్నీ క్రీస్తు ద్వారా పొందుకునే ఒక గొప్ప ఉచితమైన కృప దేవుడు మనకి ఇచ్చేశాడు. కానీ లేఖనం ప్రకారం చూస్తే స్వభావ సిద్ధముగా ఆత్మ అయితే క్రీస్తును హత్తుకున్నారు, ఆత్మలో క్రీస్తున్నారు, క్రీస్తు ఆత్మలోకి వచ్చారు, ఆత్మ విషయంలో క్రీస్తు ద్వారా ఆత్మ పడిపోయాడు. కానీ శరీరం నూతనం కాలేదే. మనసు ఇంకా నూతనం అవ్వాలి, పుట్టింది కానీ నూతనం కాలేదే. దానికే అభ్యాసం, దానికే ట్రైనింగ్, దానికే తర్ఫీదు. దేవుని మనకి స్తోత్రం. అందుకే రోమిలకు రాసిన పత్రిక చూసిన, కొరింథీలో ఉన్న సంఘానికి అపొస్తలుడైన పౌలు, గలతీ సంఘానికి రాసిన, పేతురు భక్తుల కోసం రాసిన, విశ్వాసుల కోసం రాసిన, ఇవన్నీ అవే. పాపమును మీ శరీరములో ఏలనివ్వకండి. ఇంతకు ముందు మీ అవయవములను పాపం కోసం అప్పచెప్పారు, లోకపు తీరు కోసం అప్పచెప్పారు. కానీ ఇక మీ శరీరాన్ని ఆ పాపమును ఏలనివ్వకుండా మీ అవయవాలను క్రీస్తుకు అప్పచెప్పండి. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి అప్పచెప్పండి, ప్రభువునకు అప్పచెప్పండి. అలాగే ఇందాక చెప్పిన మాదిరిగా మీలో ఉన్న శరీర క్రియలు అంటే ఇవిగో ఇవి అన్నాడు. అక్కడ ఒక లిస్టు పెట్టారు పరిశుద్ధాత్ముడు. శరీర క్రియలు అంటే ఇవి మీలో ఉండకూడదు, కొంచెం కూడా ఉంచుకోకూడదు. ఏం చేయాలంటే వాటిని దాచుకోవటం కాదు, ఏం చేయాలంటే వాటిని చంపివేయండి. కిల్ దెమ్. ఏ శక్తితో, ఏ బలంతో? దేవుని ఆత్మశక్తితో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్వాభావికంగా పిల్లవాడు స్వాభావికంగానే ఒక రకమైన మూర్ఖత్వంతో, మొండితనంతో ఉంటాడు. అల్లరి విషయంలో కానివ్వండి, తనకు కావలసిన అడగటం విషయంలో కానివ్వండి, పేచీ పెట్టడం విషయంలో కానివ్వండి, ఎన్ని మార్లు చెప్పినా అదే చేయటం విషయంలో కానివ్వండి, పిల్లవాడు స్వాభావికంగా, వాడి స్వభావమే, వాడి వయసు స్వభావమే అది. వాడు అలాగే ఉంటాడు. కానీ అలాగే ఉంటాడు కదా అని అనుకోవటం కాదట. ఏమో చెప్పండి, అతనికి జ్ఞానం వచ్చి, అంటే మూఢత్వంలోంచి బయటికి పోవాలంటే, ఆ మూర్ఖత్వం బయటికి పోవాలంటే, ఆ అల్లరి బయటికి పోవాలంటే, ఆ పేచీ బయటికి పోవాలంటే క్రమశిక్షణ, శిక్ష, దండం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చక్కటి మాట. మరొకసారి మాట చూద్దామా? అధ్యాయం 15 వచనం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుడుతుంది, ఉంటుంది. శిక్షాదండము వానిని ఆ మూఢత్వంలో నుంచి, ఆ మూర్ఖత్వంలో నుంచి, ఆ మాట వినని స్థితిలో నుంచి బయటకు తీసుకొస్తుంది, లేదా ఆ మూఢత్వాన్ని హృదయంలో నుంచి బయటకు తీసుకెళ్తుంది. దేవుని నామానికి స్తోత్రం. క్రమశిక్షణ మన బుద్ధిహీనతను దూరం చేస్తుంది. క్రమశిక్షణ మనలో లోబడని స్థితిని దూరం చేస్తుంది. క్రమశిక్షణ ఇంకా చెప్పాలంటే దేవునికి మనం లోబడేలాగుని జ్ఞానాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. దానికి సంబంధించిన మాటే అక్కడి సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15 వచనం చూద్దాం. బెత్తము, గద్దింపు జ్ఞానమును కలగచేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.
ఈ క్రమశిక్షణ, ఈ గద్దింపు, ఈ తర్ఫీదు, ఇవన్నీ అవసరమని చెప్పటానికి, లాభమని చెప్పటానికి చూస్తున్నటువంటి వచనాలు. బెత్తము, గద్దింపు దేన్ని కలగజేస్తాయట? జ్ఞానాన్ని కలగజేస్తాయి. అందుకే దేవునికి లేఖన మరొక చోట ఉంది కదా, గద్దింపును తిరస్కరించేవాడు పశుప్రాయుడుగా ఉంటాడు, గద్దింపును తిరస్కరించేవాడు అజ్ఞానిగా ఉంటాడు. గద్దింపును తిరస్కరించటం మంచిది కాదు అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11 నుంచి మనం చదువుకుంటాం. యెహోవా నిన్ను గద్దించినప్పుడు, దేవుడు నిన్ను గద్దించినప్పుడు, దేవుడు నీకు బుద్ధి చెప్తున్నప్పుడు, దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు నీవు తిరస్కరించొద్దు, ఆనందించు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానాన్ని కలగజేస్తుందని లేఖనం చెప్తా ఉంది. బెత్తము, గద్దింపు జ్ఞానమును కలగచేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. అదుపు, లోబడని అదుపు. ఈ క్రమశిక్షణ దేనికోసం చెప్పండి? నేర్పించటం కోసమే మాత్రమే కాకుండా అదుపు చేయటానికి, మనలను మార్గము తప్పిపోకుండా అదుపు చేయటం కోసం, మనము తొట్టిల్లకుండా అదుపు చేయటం కోసం, కుడికి కానీ ఎడమకు కానీ మీరు తొలగకుండా నిమిత్తము. బోధ ద్వారా అదుపు, గద్దింపు ద్వారా అదుపు, తర్ఫీదు ద్వారా అదుపు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనస్సును అదుపు చేసుకోవటం, శరీరాన్ని అదుపు చేసుకోవటం. ఇందా చెప్పాను కదా, స్వయం క్రమశిక్షణని, సెల్ఫ్ డిసిప్లిన్. దేవుడు అదుపు చేసే విధానాలు, విధులు అన్నీ మనం చూసుకుంటున్నాం. రాబో దినాల్లో మనము ఈ స్వయం క్రమశిక్షణలో తీసుకువెళ్ళే విషయంలో కూడా ఈ అదుపు కోసమే సుమ. అదుపులో ఉండేవాడు జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం ఒక వ్యక్తిని అదుపులో ఉంచుతుంది, హద్దులలో ఉంచుతుంది. అజ్ఞానం ఒక వ్యక్తిని హద్దు మీరేటట్టు చేస్తుంది. జ్ఞానము లేదా జ్ఞాని హద్దు మీరి ప్రవర్తిస్తే, నీతి మీరి ప్రవర్తిస్తే, ఇందాక మామూలుగా చెప్పాలంటే నిజమైన జ్ఞాని ఎవరు? నిజమైన జ్ఞాని ఎవరు చెప్పండి? లోకంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడా? దేవునిలో ఉండి దేవుని ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడా? నిజమైన జ్ఞానాన్ని మనం అనుకోవడం ఎందుకు? దేవుణ్ణి అడుగుదాం. లేఖనం దగ్గరికి వెళితే లోకంలో ఉన్న జ్ఞానం అంతా దేవుని దృష్టిలో వెర్రితనము అని దేవుడు లెక్కగట్టాడు. కనుక ఏది జ్ఞానము? దేవుని యందు జ్ఞానం, దేవుని విషయంలో జ్ఞానం. గద్దింపు ఒక వ్యక్తిని అదుపులో పెడుతుంది, జ్ఞానం ఒక వ్యక్తిని అదుపులో నడిపిస్తుంది. అదుపు తప్పిన వాడు ఎంత జ్ఞాని అయినా సరే మూర్ఖుడితోనే సమానం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క లేఖను చూస్తూ ఉంటే ఆ డిసిప్లిన్ ఎక్కడి దాకా పట్టుకెళ్ళిపోతాడంటే, ఆయన మాట, నాలికను అదుపు చేసుకోండి అంటాడు. అదుపు అనే దాని గురించి మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడే మాట అదుపు, కంట్రోల్. ఒక పెద్ద ఓడను చిన్న చుక్కాని ఎలా తిప్పుతుందో తెలుసు కదా. ఆ ఓడ బ్రద్దలు కావాలన్నా ఈ చుక్కాని చేతుల్లో ఉంది. ఆ ఓడ చక్కగా అలలగుండా వెళ్ళాలన్నా ఈ చిన్న చుక్కాని, పెద్ద ఓడని చుక్కాని నడిపిస్తూ ఉంది. అలాగే మనిషి బ్రతుకును నాలుక నడిపిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. చిన్న నిప్పు అడవంతా తగలబెట్టినట్టుగా ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి నాలుక మనిషి యొక్క ఆధ్యాత్మిక, మానసిక, శారీరక స్థితులన్నిటినీ కూడా కుప్పకూలుస్తుంది. కనుకనే అదుపు అంటున్నాను చూసారా? ఈ అదుపు చేసుకోవటమే డిసిప్లిన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎలా అదుపు చేసుకోవాలో చెప్తుంటాడు. రెండవది తానే అదుపు చేస్తుంటాడు. అదుపు చేసేటప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? అదుపునకు లోబడాలి. దేవుని నామానికి స్తోత్రం. ఒకటి మూఢత్వమును త్యజించుట కొరకు మనకొచ్చే లాభం, మూఢత్వం పోతుంది, మూర్ఖత్వం పోతుంది. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అంటుంటారు అమ్మ నాన్నలు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని టీచర్ అంటాడు విద్యార్థి గురించి. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని యజమాని ఆ పని నిమిత్తం పనివాడిని గద్దిస్తాడు. ఏంటి మూర్ఖత్వం?
ఏంటి మూఢత్వం? మొదటిసారి అయితే తెలియదు అనుకున్నాను, మరోసారి అయితే మర్చిపోయావు అనుకున్నాను, మరొకసారి అనుకుంటే ప్రారంభిస్తావు కదా అని అనుకున్నాను. కానీ నీ వైఖరి, నీ విధి విధానం, నీ ప్రవర్తన చూస్తుంటే తెలియక కాదు, మూర్ఖత్వం. విడిచిపెట్టు. నువ్వు పైకి రావాలంటే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి, వర్ధిల్లాలంటే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి, ఫలించాలంటే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక విత్తనం వేస్తే గుప్పుడు విత్తనాలు పైకి రావచ్చు. ఒక పాత్రతో నేల మీద నీళ్లు పోస్తే ఎటు పలముంటే నీళ్లు పోవచ్చు. అలాగే క్రీస్తులో ఉన్నామంటే ఒక్కొక్కసారి ఒక సమయం వరకు, ఒక పరిస్థితి వరకు, ఒక కాలపు పరిమాణం వరకు ఆయన అడిగినది వెంటనే అడిగింది ఇచ్చేస్తూ ఉంటాడు, కోరింది వెంటనే కోరినట్టు చేసేస్తూ ఉంటాడు. అడిగి ఎప్పుడు ఇస్తాడు అనుకుంటూ తలుపులు తీసేటప్పటికి అడిగింది వాకిలిలో ఉండేలాగా కూడా చేస్తుంటాడు. అవసరం వచ్చేలాగుంది, దేవుణ్ణి అడగాలిక ప్రార్థనలో అని అనుకుంటుండగానే అవసరం తీరే సహాయం దేవుడు ముందే పంపించేస్తుంటాడు. కానీ ఒక్కొక్కసారి దేవుడు కండిషన్ పెట్టినట్టుగా ఉంటుంది. ఎందుకంటే నాలోనికి మూర్ఖత్వం కొంచెం కొంచెం పేరుకుంటూ వస్తూ ఉందనుకోండి, ఆ మూఢత్వం నా ఆధ్యాత్మిక జీవితంలో కొంచెం కొంచెం ఎదుగుతూ వస్తూ ఉందనుకోండి, దేవుని మాట, దేవుని మార్గం, దేవుని యొక్క మాట వినని తీరు అంతకంతకు పెరుగుతుంది అనుకోండి, వెంటనే ఆ వర్ధిల్లే స్థితిని దేవుడు ఆఫ్ చేస్తాడు, ఖచ్చితంగా ఆత్మ చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఏదో మామిడి చెట్టు నాటామో, కాయలు కోసే సీజన్ వచ్చింది, వెళ్ళి కాయలు కోసుకోవటమే నా పని అన్నట్టుగా చాలాసార్లు క్రీస్తులో ఉన్నవారు క్రీస్తు నామములో అడగటంలో హుషారుగా ఉంటారు. తప్పేం లేదు. అడగండి, నీకు ఇస్తాను, సంతోషంగా అడగండి ఇస్తాను, విశ్వాసంతో అడగండి ఇస్తాను, నేను ఇవ్వటానికి కదా ఉన్నాను, అడిగే ప్రతివాడికి నేను ఇస్తాను ఖచ్చితంగా అని మాటలన్నీ కూడా మనల్ని చక్కచక్క దేవుని దగ్గరికి వెళ్ళి అన్నీ అడిగేలాగా చేస్తాయి. ఆయన ఇచ్చుతూ వస్తాను ఉంటాడు. కానీ మనలో ఆయనలో ఆధ్యాత్మిక ఎదిగే విషయంలో, ఆయనకు లోబడే విషయంలో, ఆ క్రమశిక్షణ నేర్చుకునే విషయంలో, దేవుని యందు జ్ఞానం కలిగి ఉన్నాము అనే విషయంలో మనం అంతకంతకు వెనకబడుతున్నాం అనుకోండి. ఆయన ఇచ్చే కొలిది, ఆయన వర్ధల్లి చేసే కొలిది, ఆయన పరిస్థితులను మార్చే కొలిది, ఆ స్థితిలో మనం అంతకంతకు వెనకబడుతున్నాం అనుకోండి, లేఖనమే మనకు ఆధారం. మరలా నన్ను అదుపు చేయుట కొరకు ఆయన గద్దిస్తాడు. అదుపు తప్పుతున్నానేమో. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి మూఢత్వం తొలగిపోతుంది, నాలో మూర్ఖత్వం తొలగిపోతుంది. రెండవది జ్ఞానం కలుగుతుంది నాకు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవది ఆయన త్రోవలలో నడవటం నాకు చేతనవుతుంది. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పిపోతుని, శ్రమ కలిగిన తర్వాత దేవా నీ త్రోవలో నేను నడుస్తున్నాను. ఆ శ్రమ అనేటప్పటికి డిసిప్లిన్ అనుకోండి. కాసేపు శ్రమ కలుగక ముందు త్రోవ ఎరిగి త్రోవ తప్పి తిని, కానీ శ్రమ కలిగిన తర్వాత ఆ డిసిప్లిన్ నాకు వచ్చిన తర్వాత ఏం చేశాను? త్రోవలో నడుస్తున్నాను, అంటే అదుపులో నడుస్తున్నాను. హద్దు కలిగి నేను ముందుకు వెళుతున్నాను. చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూఢత్వం తొలగిపోతుంది, జ్ఞానం కలుగుతుంది, త్రోవలో అది నడిపిస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుట నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దేవుని పట్ల విచ్చలవిడితనం కాదు, దేవుని పట్ల వెకిలితనం కాదు, దేవుని పట్ల అల్లరి స్థితి కాదు, దేవుని పట్ల ఒక అణుకువ మనలో తీసుకొస్తుంది. దేవుని పట్ల ఒదిగిపోయి విధేయతతో వెళ్ళే ఒక తీరు మనకు తీసుకొస్తుంది ఈ క్రమశిక్షణ. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికి కూడా లేఖన భాగం గడిచిన వారిలో మనం చూసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5-6 వచనాలు చూసుకుంటే, ఆయన నీకు బోధిస్తున్నాడు, ఆయన త్రోవలలో నడుచు నిమిత్తము, ఆయన పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉండు నిమిత్తము ఆయన నీకు బోధ చేస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రమశిక్షణ దేని కొరకు?
దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, దీనివల్ల నాకు వచ్చే లాభాలు ఏంటంటే ఇది మూర్ఖత్వం పోతుంది. మనం అదుపులో వెళతాం, ఒకని అదుపులో ఉన్నాము, ఒకని మార్గంలో వెళుతున్నాము. మనల్ని అదుపు చేసేవాడు ఒక ఆయన ఉన్నారు, అదుపును నేర్పించి ఒక ఆయన ఉన్నారు అనేది ఆ వ్యక్తి కనపడకపోయినా మనల్ని చూసిన వారు తెలుసుకుంటారు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. సో డిసిప్లిన్ వల్ల లాభం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా లాభం ఉంటుంది. మనలోనికి మూర్ఖత్వం రాకుండా అడ్డుపడుతుంది. ఆల్రెడీ మూర్ఖత్వం వచ్చేసి ఉంటే దాన్ని బయటికి నెట్టివేయటానికి డిసిప్లిను ఉపయోగపడుతుంది. దేవుని మనకి స్తోత్రం. అది గద్దింపు కావచ్చు, అది పరీక్ష కావచ్చు, అది తర్ఫీదు కావచ్చు, అది క్రమపరచుట కావచ్చు. ట్రీట్మెంట్ కదా, ముందు వాటర్ ట్రీట్మెంట్ అయింది, తర్వాత ఏమో ఈ ట్రీట్మెంట్, తర్వాత అగ్ని ట్రీట్మెంట్ కదా. ఒక వస్తువును ఒక ట్రీట్మెంట్ ద్వారా తీసుకెళ్తారు, ఆ తర్వాత గ్యారంటీ అంటారు చివరిలో. ఇంతకాలం చలిలో పెట్టాము, ఇంత లోతులో నీటిలో పెట్టాము, ఇంత టెంపరేచర్లో దీన్ని కాల్చివేసాము, అయినా సరే పాడవలేదు ఈ మెటీరియల్. ఈ ట్రీట్మెంట్స్ ద్వారా చివరికి తీసుకొచ్చి చూస్తే ఇది గ్యారంటీ. దేవుని మనకి స్తోత్రం. అదే చెక్కుట, రుద్దుట, అద్దుట, కొమ్మరి, కుండ, మలచుట, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు? ఇవన్నీ మనకు మేలు కలుగుట కొరకే. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ డిసిప్లిన్, ఆ పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు ఆ డిసిప్లిన్ గుండా, ఆ అదుపు గుండా, ఆ గద్దింపు గుండా నేను వెళుతున్నాను అనే అవగాహన నాకు వచ్చినప్పుడు వెంటనే నాకు వచ్చే లాభం ఏంటంటే అది నన్ను నేను పరిశీలన చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. స్వయం పరిశీలన, స్వపరీక్ష. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అదుపు తప్పుతున్నానా, అదుపులో ఉన్నానా, లోబడుతున్నానా, లోబడటం లేదా, దేవుని భక్తి మార్గంలో ఉన్నానా, ఆ రీతిగా లేదా. ప్రేమ, క్షమాపణ ఎప్పుడు దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు. ఈజ్ ఆల్వేస్ మేక్స్ దోస్ టూ రియాక్షన్స్ టువర్డ్స్ అస్. మన విషయంలో మనకు అందించుటకు ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, ప్రేమ, క్షమాపణతో. కానీ మనము స్వపరీక్ష చేసుకున్న తర్వాత ఇక తాత్సారం చేయకుండా, ఆలస్యం చేయకుండా, ప్రభు ఆకర్షిస్తుండగా, ప్రభు సమయం ఇస్తుండగా, ప్రభు యొక్క ప్రేమను పిలుస్తుండగా ఉన్న పాటున కరెక్ట్ చేసుకోవాలి, ఉన్న పాటున కమిట్ అవ్వాలి, ఉన్న పాటున ఆయన మార్గంలోకి వచ్చేసేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ స్వపరీక్ష, ఈ డిసిప్లిన్ అనే వాతావరణం గుండా వెళ్తున్నాను అనుకోండి, స్వపరీక్ష చేసుకోవటానికి నాకు ఇష్టం అవుతుంది. ఒక వ్యక్తి భక్తుడు అంటున్నాడు కదా, కీర్తన భాగంలో 118 కీర్తనలు చదువుకున్నాం కదా, శ్రమ కలుగక ముందు నేను త్రోవ తప్పాను. త్రోవ తప్పానని ఎప్పుడు తెలిసింది నాకు? త్రోవలోనే ఉన్నాను అనుకున్నా, కానీ త్రోవ తప్పానని ఎప్పుడు తెలిసింది నాకు? నాకు శ్రమ కలిగినప్పుడు, అనుమతించిన శ్రమ, నేను కలగజేసుకున్న శ్రమ, అపవాది తెచ్చిపెట్టిన శ్రమ, ఆ విధి విధానాలు అలాగ ఉంచండి. నాకు శ్రమ కలిగినప్పుడు నేను త్రోవలో ఉన్నానో లేదో చూసుకున్న తర్వాత అమ్మో త్రోవ తప్పానని తెలుసుకున్న తర్వాత నేను త్రోవలోకి రావాలని జ్ఞానం కలిగి నిర్ణయం తీసుకుని అలా వదిలేదు, త్రోవలోకి వచ్చేసాను. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సిస్టమేటిక్, ఈ క్రమము కలిగిన ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండటానికి ఈ బోధలు, ఉపదేశాలు, కాపర్లు, అపోస్తలులు, ఈ టీచర్స్, ఇవన్నీ కూడా దానికోసమే. యేసుప్రభు చెప్పిన మాట మరలా జ్ఞాపకం చేస్తున్నానని మీరు అభ్యంతర పడొద్దు. శిష్యులతో ఆయన చెప్పిన మాట, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి, నమ్మిన వారందరికీ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం ఇవ్వండి. తర్వాత నేను మీకు ఏ ఏ సంగతులు బోధించానో, ఆజ్ఞాపించానో, ఆదేశించానో అనుసరించమని, అలా ఉండమని, అలా చేయమని, ఏ ఏ సంగతులైతే మీకు ఆదేశించానో, ఆజ్ఞాపించానో అవన్నీ వారికి, ఎవరికి? నమ్మిన వారికి బోధించండి. ఈ బోధ, ఆజ్ఞలేంటి, ఆదేశాలేంటి? అది డిసిప్లిన్. దేవుని మనకి స్తోత్రం. ఎందుకంటే వారందరూ కూడా నాకు శిష్యులు అవ్వాలి. వారందరినీ నాకు శిష్యులుగా తయారు చేయండి.
ఈ బోధ విన్నవాడు, ఈ బోధను అనుసరించిన వాడే నాకు శిష్యుడు అవుతాడు. నేను యేసుప్రభు శిష్యుడిని మెడలో బెల్లు పెట్టేసుకుంటే శిష్యుడు అయిపోడు కదా. నోవే. నేను ఆ కోర్స్ చదవకుండా, సిలబస్ చదవకుండా, ఆ క్వార్టర్లీ టెస్ట్ రాయను, హాఫ్ ఇయర్లీ టెస్ట్ రాయను, ఫైనల్ టెస్ట్ రాయను, వీక్లీ టెస్ట్లో కూడా ఉండను, క్లాసులో ఉంటాను, డిగ్రీ మాత్రం చేతిలో వస్తుంది బిఏ అని. అది కొనుక్కున్నది ఏదో అయి ఉండొచ్చు. నీకేం తెలుసు అందులో ఉన్న సందర్భాలు, అంశాలు, పాఠ్యాంశాలు ఏమి తెలుసు? డిగ్రీ చేతికి వచ్చిందంటే అదే కుదరదంటాడు ప్రభువు. దేవుని మనకి స్తోత్రం. జ్ఞానము కలిగిన తండ్రికి జ్ఞానము కలిగిన పిల్లలుగా మీరు ఉండటకు దేవుడు మిమ్మల్ని పిల్లలుగా స్వీకరించాడు కనుక మీరు జ్ఞానము కలిగిన వారిగానే ఉండాలి. జ్ఞానం అంటే ఒక వ్యక్తిని అదుపు చేస్తుంది, బుద్ధి అంటే ఆ వ్యక్తిని అదుపు చేస్తుంది. అతడు తీసుకునే నిర్ణయాలకు ఆ జ్ఞానం సహాయం చేస్తుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ స్వయం పరిశీలన దేనికోసము? ఒకటి, మనల్ని మనం సరి చేసుకోవటానికి. రెండవది, మారు మనసు పొందటానికి. మూడవది, దేవుని వైపు తిరగటానికి. నాలుగవది, దేవునితో తిరిగి కలిసి నడవటానికి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ డిసిప్లిన్ వల్ల ఉండే లాభాలు, మన మేలు కొరకు అన్నాడు చూసారా. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసిన మేలు ఏంటంటే ఆయన మహిమలో మనకు భాగం ఇవ్వబోతున్నాడు. ఆయన మహిమలో మనము చోటు పొందబోతున్నాం కనుక హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. కానీ ఆ మేలు అనే విషయం దగ్గర ఏమేమి మేలులు ఉంటాయంటే జ్ఞానం కలిగిన వారుగా ఉంటాం, మనలో మూర్ఖత్వం ఉండదు, మనలో లోబడిన స్థితి ఉండదు, మనలో అవిధేయత అనే పరిస్థితి ఉండదు, మనలో దేవుని పట్ల భయభక్తులు పెంచుకునే విధి విధానాలు ఉంటాయి. ఇవన్నీ మనకు మేలులే. ఇవన్నీ మనం కలిగి ఉండుట ద్వారా మనకు చాలా మేలు, లోకానికి ప్రకాశం, ఆశీర్వాదం. దేవుని తెలుసుకుంటారు, దేవునికి మహిమ. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుడు క్రమము కలిగిన వాడు. ఆయన ఉద్దేశాలు క్రమం, ఆయన ప్రణాళికలు క్రమం, ఆయన మాటలు క్రమం, ఆయన నిర్ణయాలు క్రమం, న్యాయం. ఆయన అక్రమాన్ని సహించలేడు. ఆయన అక్రమానికి దూరంగా ఉంటాడు. అక్రమము చేయువాలారా మిమ్మల్ని నేను ఎరుగను అన్న మాటను బట్టి చూస్తే దేవుడు క్రమమును ఎంత కోరుతున్నాడో, దేవుడు అక్రమాన్ని ఎంత దూరంగా ఉంచుతున్నాడో. అక్రమములోనికి మనం పోకుండా, అక్రమములోనికి ఒకవేళ పోయి ఉంటే మరలా క్రమములోనికి వచ్చే రీతిలో ఎప్పుడు దేవుడు సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటాడు. ఓ హల్లెలూయా. క్రమము కలిగిన దేవుడు, క్రమమును కోరే దేవుడు, క్రమమును బోధించే దేవుడు. తనను ఎరిగిన వారు, తనతో సంబంధం కలిగిన వారు, తనతో సహవాసం చేసేవారు ఒక క్రమమైన ఆధ్యాత్మిక జీవితం కొనసాగించాలి అనేది ఆయన ఉద్దేశం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.